సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ ఫుటేజ్ కోసం సిటీ ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసింది. ఘటనకు ముందు రికార్డైన సీసీ ఫుటేజ్ మాయమైంది. ఫుటేజ్ను రికవరీ చేసేందుకు నెట్వర్క్ వీడియో రికార్డింగ్ కీలకంగా మారింది. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్లో హార్డ్ డిస్క్లున్నాయి. ఫుటేజ్ను డిలీట్ చేసిన టైం లాగిన్ను ఎన్వీఆర్ నిక్షిప్తం చేస్తుంది. డిలీట్కి ముందు 20 సెకండ్ల డేటాని ఎన్వీఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ భద్రపరుస్తుంది. ఆ 20 సెకండ్ల వీడియోతో సీసీ ఫుటేజ్ డిలీట్ చేసిన వారి గుట్టు బయటపడే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఈ సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రమణ, సాయికృష్ణ కేసు వ్యవహారంలో కీలక మలుపులు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సిట్ బృందం చాలా కీలకంగా వెళ్తుంది. ప్రతి అంశాన్ని కూడా అటు దర్యాప్తు బృందం మాత్రం ఆధారాలను సేకరించేటువంటి పనిలో పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా మనం చూసుకుంటే సీసీ ఫుటేజ్ కి సంబంధించి మాయం అయినటువంటి వ్యవహారం, డిలేట్ అయినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. అటు ఫోరెన్సిక్ కూడా పంపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఎన్వీఆర్ అంటే నెట్వర్క్ వీడియో రికార్డింగ్ అంటే దీనికి సంబంధించి దాని ద్వారాగా రికవరీ చేసేందుకు కూడా అటు సిట్ బృందం తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు అంటే ఆ రోజు జరిగినటువంటి 20 సెకండ్ల వీడియో డిలీట్ అయినటువంటి నేపథ్యంలో ఆ 20 సెకండ్ల వీడియోని కూడా మరి నెట్వర్క్ వీడియో ద్వారా రికవరీ ప్రయత్నంలో కొనసాగుతున్నారు. అయితే దీనికి సంబంధించి అనేక కోణాల్లో సిట్ బృందం విచారిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి మనం చూస్తున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారించినటువంటి అనేక మంది సాక్షులకు సంబంధించి కూడా అటు సీసీ ఫుటేజే ప్రధాన ఆధారంగా మారింది. సీసీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది, అదేవిధంగా నాగరాజు లాకప్ డెత్ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వీటన్నిటిపైన కూడా సాక్షుల దగ్గర నుంచి కూడా సిట్ బృందం వివరణ తీసుకుంది. దాని తర్వాతే సీసీ ఫుటేజ్ పైన దృష్టి సారించింది సిట్ బృందం. అదే విధంగా అటు అనేక కోణాల్లో అంటే బాడీని సాయికృష్ణ బాడీని అటు స్వర్గపురికి తీసుకెళ్లినటువంటి సమయంలో సీసీ ఫుటేజ్ కానీ, అదే విధంగా బస్ స్టాండ్ దగ్గర నుంచి తల్లి ఆరోపిస్తున్నటువంటి అనేక వ్యవహారాల పైన కూడా పూర్తి స్థాయిలో కూడా సిట్ బృందం నిఘా పెంచిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ రికవరీ అంటే వీడియో రికవరీ తర్వాత కొంత ఆధారాలు లభించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కృష్ణలంకలో 3 ఆధారాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. లాఠీకి రక్త మరకలు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మరి 2 ఆధారాలను కూడా సిట్ బృందం స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చారు. దానిపైన కూడా తదుపరి రావాల్సింది. అయితే మరో కోణంలో మనం చూసుకోవచ్చు. ఏదైతే సిట్ బృందం నాగరాజుని తనదైన శైలిలో విచారించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే కింద కోర్టులో చాలా కీలకంగా ఇచ్చింది. సిట్ బృందం 8 రోజుల పాటు కస్టడీలో తీసుకోమని చెప్పినటువంటి నేపథ్యంలో దానికి కొన్ని నిబంధనలు విధించినటువంటి నేపథ్యంలో దీనిపైన ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో కూడా స్వల్పమైన సడలింపు ఇచ్చినప్పటికీ కూడా అది కూడా నిరాకరించారు సిట్ బృందం. అయితే ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి ఈ కేసు చేరింది. అది ఏదైతే సిట్ బృందం అనేక కోణాల్లో విచారించాలి కాబట్టి ఖచ్చితంగా దర్యాప్తు బృందానికి ఇన్స్ట్రక్షన్స్ పెట్టకుండా అటు హైకోర్టు సూచనలు లేకుండా కూడా ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయనుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయినటువంటి నేపథ్యంలో లాకప్ డెత్ వ్యవహారం సామాన్య విషయం కాదు. న్యాయ వ్యవస్థనే చాలా ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే లాకప్ డెత్ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే కార్పస్ పిటిషన్ దగ్గర నుంచి కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక పరిణామాలపైన కూడా కోర్టు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే నిన్న మన హైకోర్టులో కూడా మనం చూసుకున్న విజయలక్ష్మి తరపున తల్లి విజయలక్ష్మి తరపున న్యాయవాది అనేక కోణాల్లో న్యాయమూర్తి ముందు ఉంచారు. ఏదైతే డీజీపీని కూడా ఈ కేసులో ప్రధానంగా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అటు హైకోర్టు న్యాయమూర్తి చాలా కీలకంగా మాట్లాడారు. ఏదైతే హైకోర్టు డీజీపీకి ప్రతి రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని డీజీపీకి తెలియాలని లేదని కూడా న్యాయమూర్తి స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపైన కీలక వ్యాఖ్యలు చేయనుంది. ఎందుకంటే అనేక ఆధారాలు సిట్ బృందం నాగరాజు లేకప్పుడు డెత్ జరిగిందని 19 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకంగా పెట్టింది. అదేవిధంగా 17 మంది సాక్షులు ఇందులో చేర్చినటువంటి నేపథ్యంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన
ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా అటు ఓకే. నాగరాజు దగ్గర నుంచి మరిన్ని ఆధారాలు లభించేటువంటి అవకాశం కనపడుతుంది రమణ. ఓకే. థ్యాంక్ యూ రమేష్.